హాయ్ అందరికీ నమస్తే. ఇది మన రాయలసీమ స్పెషల్. చాలా బాగుంటుంది. బొరుగుల ఉగ్గాని, పచ్చిమిర్చి బజ్జీ అంటారు. ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా హైలైట్ గా ఉంటుంది. దీనికి కావాల్సింది నూనె, కొంచెం ఎండుమిరపకాయలు, కరేపాకు, ఉల్లిపాయలు అన్ని బాగా వేసుకున్న తర్వాత ఇలా గరిటెత్తుకొని ఇలా నీట్గా దాన్ని కవర్ చేసుకుంటూ ఇలా కలబెట్టాలి. ఇలా కలబెట్టుకుంటూ ఉంటే అది దోరగా వేగుతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కాసేపు ఉండి దానిలోకి కొంచెం మనం పచ్చిమిరపకాయలతో దంచుకున్నామంటే బాగా కారంగా ఉంటుంది. మన రాయలసీమ కారం అదిరిపోద్ది. దాంట్లో కొంచెం టమోటా, ఎర్రటి టమోటాలు వేసుకొని ఇలా గెంటితో కలబెట్టుకుంటూ ఉంటే అది ఆ వాసన ఆహాహా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా గెంటితో బాగా కలబెట్టుకుంటున్నాం కదా, ఇందులో మనం కొంచెం పసుపు పొడి వేసుకుంటే ఇది ఆరోగ్యానికి చాలా సూపర్గా ఉంటుంది. ఇది మీకు కూడా ఆరోగ్యం ఇస్తుంది, మాకు ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. ఇలా గరిటెతో దీన్ని చిన్నగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకొని బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న బొరుగుల్ని తీసుకొని ఇలా అన్ని ఆ బానెట్లో వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. దీంట్లో చిన్నగా ఒక గరిటె ఎత్తుకొని ఇలా చిన్నగా కింద పడకుండా కలబెట్టుకున్నామంటే ఇలా మొత్తం కలుపుకోవాలి నీట్గా. ఇలా గంటి తీసుకొని నీట్గా కలబెట్టుకుంటూ చిన్నగా, ఎందుకంటే గట్టిగా చేసామంటే కింద పడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. చూసారా, ఇలా కలర్ మారిపోతుంది. ఇందులో కొంచెం పుల్లటి నిమ్మకాయ వేసుకున్నామంటే ఒక హాఫ్ నిమ్మకాయ ఎక్సలెంట్గా ఉంటుంది, పుల్లగా. ఇప్పుడు మీరు చూస్తుంది పుట్నాల పొడి. దీన్ని కూడా కాస్త తగినంత వేసుకొని ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని దీన్ని నిదానంగా ఆ కొత్తిమీర అందులో బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా చేసుకున్నామంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది రాయలసీమకే స్పెషల్. ఇది మన రాయలసీమలో బాగా చేస్తారు. తర్వాత పక్కన బాండల్లో కొద్ది నూనె వేసుకొని దీంట్లోకి నంచుకోవడానికి, రాయలసీమలో నంచుకోవడానికి దీన్ని అంటారు. దీంట్లో మనము పచ్చిమిర్చి బజ్జీ, పచ్చిమిరపకాయలు కొద్దిగా శనగపిండి కలిపి పెట్టుకున్నామంటే ఇలా నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి బజ్జీ శనగపిండిలో అద్దుకొని ఇలా మనము వేడి నూనెలో వేసామంటే ఎర్రటి బజ్జీలు తయారవుతాయి. ఇలా చూసారు కదా, ఇలా ఇందులో 5 వేస్తుంది మామిడి చూడండి ఎంత స్పీడ్గా వేస్తుందో, టకటగా వేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని నిదానంగా కాల్చుకోవాలి. ఎందుకంటే బాగా స్లోగా పెట్టుకుంటే మంట బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, అలా కలర్ మారుతూ ఉంటుంది. ఇలా మనం గరిటెతో అలా తిప్పుకుంటూ ఇలా ఎర్రగా వచ్చే వరకు నిదానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక చూసారు కదా, మన పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చూసారా, ఎక్సలెంట్గా ఉంది. ఇది రాయలసీమకి స్పెషల్. ఓకే అండి, ఇలా చూడండి, ఇలా ఒక 2 పీసెస్ తీసుకుంటున్నాం. అబ్బబ్బబ్బబ్బా, చూస్తూ ఉంటే నన్ను ఊరిపోతుంది. ఎక్సలెంట్. హాయ్, సూపర్.